జ్యోతిగా సూర్య గారు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్. రెస్పెక్టెడ్ హస్బెండ్ వైఫ్, అప్కమింగ్ కపుల్ అండ్ యంగ్ జనరేషన్. ఇవాళ మన టాపిక్లో సహజంగా దైనందికమైన జీవితంలో వ్యక్తులు అందరి యొక్క అనుభవాలను నేను ఇక్కడ చెప్తూ ఉంటాను. నా 50 ఏళ్ళ అనుభవ ప్రయాణం, పెద్దల యొక్క అనుభవాలు, వాస్తవంగా జరిగేటటువంటి రియల్ స్టోరీస్లో నుంచి మీకు ప్రతి ఒక్కటి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఒక చెట్టుకు మనం నీళ్లు పోస్తూ జాగ్రత్తగా పెంచినప్పుడు ఏ విధంగా అది ఏమాత్రం డల్ కాకుండా మెల్లమెల్లగా పెరిగి చక్కగా ఫ్రూట్స్ ఇస్తుందో, ఆ విధంగానే మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడే ఫలితం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సహజంగా డాన్స్ క్లాసెస్, భగవద్గీత క్లాసెస్, మార్నింగ్ వేకప్ అండ్ బయో క్లాక్, డే ఇన్స్పిరేషన్స్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో వెళ్తుంటాం. ఇందులో భాగంగా ఒక పేరెంట్స్ మనతో అప్రోచ్ అయినప్పుడు రకరకాల ఫ్యామిలీస్ వస్తుంటారు క్లాస్లోకి. కొంతమంది పేరెంట్స్ అస్సలు ఫస్ట్ ప్రయారిటీ అన్నట్లుగా వాళ్ళ బేబీని ఇలా పక్కన కూర్చోబెట్టేసుకుంటారు, వాళ్ళు కూర్చునేస్తారు, క్లాస్లోకి వచ్చేస్తారు. భగవద్గీత క్లాస్ అంటే ఓన్లీ ఇక్కడ శ్లోకాలు చెప్పుకుంటూ అది కాదండి. శ్లోకం చెప్పిన తర్వాత అర్థం చెప్పాక అది మన దైనందికమైన జీవితంలో అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, అసలు ఫీలింగ్స్ అనేవి ఏవి నెగిటివ్ ఏవి పాజిటివ్, వాటి రిఫ్లెక్షన్స్ ఎలా మన మీద ఉంటాయి, ఇవాళ అన్నీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్షియస్ ప్రాక్టీస్, ఇలాంటివన్నీ సబ్కాన్షియస్ ప్రాక్టీస్, ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నింటికి సంబంధించి క్లాసెస్ నడుస్తుంటాయి. మేబీ ఆ పేరెంట్స్ అవి చాలా ఇంపార్టెంట్ అనుకున్నారేమో మనకు తెలియదు. కొంతమంది పేరెంట్స్ మాత్రం పిల్లల్ని పెట్టుకొని చక్కగా క్లాస్కి వచ్చేస్తారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి సమయాభావం, ఇంకొక దానికి ప్రయారిటీ, రకరకాల మైండ్ సెట్స్ కదా. వాళ్ళు ఇవాళ మాకు కార్ డ్రైవింగ్ క్లాస్ ఉందనో, లేకపోతే ఈరోజు ఇంకొకటి ఉందనో ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఏమవుతుంది, ఆ బేబీ, ఆ బిడ్డ, ఆ ఫ్యామిలీ ఆ పర్టిక్యులర్ దాన్ని ల్యాప్స్ అవుతుంది. గీతాసంగ్ క్లాసెస్ ఎలాంటివి. ఇక్కడ ఏంటంటే గీతాసంగే రావాలా, భగవద్గీత క్లాసెస్కే రావాలా, దేనికి రావాలి ఏంటనేది మీ ఇష్టం, మీ ప్రయారిటీ. దేనికి ప్రయారిటీ ఇస్తారో అక్కడే గ్రోనప్స్ ఉంటాయి. రెగ్యులర్ ఇలాంటి క్లాసెస్కి రావడం వల్ల ఏమవుతుంది, సైకలాజికల్గా వాళ్ళల్లో ఒక డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. కిడ్స్ బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మీరు ఆరంభించారంటే అద్భుతంగా పిల్లల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి మీకు పెద్ద స్కోప్ ఉంటుంది. అలా కాకుండా ఈ ఒక కార్ డ్రైవింగ్ క్లాస్కో ఇంకోదంటే డ్రైవింగ్ బాగా నేర్చుకుంటారు, అక్కడ వాళ్ళ గ్రోత్ ఉంటుంది. సో ఈ రకంగా ఏ చెట్టుకు నీళ్ళు పోస్తే ఆ ఫలితమే వచ్చేటట్టు చిన్నప్పటి నుంచి మీరు ఇంట్లో పిల్లలకి మీ ఎన్విరాన్మెంట్ ఎట్లా సెట్ చేసుకుంటారో అక్కడే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా యాక్టర్ జ్యోతిగా సూర్య గారి, మా ఆయన్ని పొగడాలని నేను చెప్పట్లేదు కానివ్వండి, ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు కిడ్స్, ఫ్యామిలీ. ఆయన ఏం చేస్తారంటే క్యాలెండర్ మరీ దగ్గర పెట్టుకొని నీట్గా ఏ రోజుల్లో పిల్లలకి యానివర్సరీ, స్కూల్ యానివర్సరీ, పేరెంట్స్ మీటింగ్స్, లేకపోతే బాబుని ఇక్కడికి తీసుకెళ్ళాలి, పాపని ఇక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ ఫ్యామిలీకి స్పెండ్ చేసే రోజు, ఆ రోజుల్లో బ్లాక్ చేసేసుకుంటారంట ఆయన. ఆవిడ ఎక్కువ వాళ్ళిద్దరు ఇంటర్వ్యూస్లో అలా చూస్తూ ఉంటాం, మీరు గూగుల్లో చూడండి ఒకసారి. ఆవిడ చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో అస్సలు ఏ మాత్రం షూటింగ్స్ లాంటివి పెట్టుకోరట. అంటే ఎందుకు మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నామంటే హై ప్రయారిటీస్ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఇచ్చుకుంటారో దాని తగ్గట్టే వాళ్ళ లైఫ్ రిఫ్లెక్షన్స్ అనేది అనేది ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్, ఆ భార్య భర్త, ఆ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ గోయింగ్ ఎవ్రీథింగ్ కూడా అలా డిజైన్ అవుతూ ఉంటాయి అన్నమాట బెస్ట్గా. సో మీరు కూడా గమనించుకోండి, హై ప్రయారిటీస్ దేనికి ఇవ్వాలి మీకున్న సమయంలో, ఆ ప్రకారంగా ఇచ్చుకుంటూ బ్యాలెన్స్ చేయండి, సమతుల్యపరచండి. మనకు కావాల్సినంత హ్యాపీ, హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్, బ్లిస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. ఐఎమ్ జస్ట్ లతారాజు. ఇట్స్ ఫ్యామిలీ టైమ్. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. థ్యాంక్ యూ.